వాక్యాన్ని ఆయన వివరించిన తర్వాత మనము లోపలికి శ్రేష్టమైన విలువైన సమయంలో పరిశుద్ధుడైనటువంటి గనుడైనటువంటి దేవాది దేవుడు అనాది కాలంలో కుమార్తె జోదమ్మను ప్రేమించి వాళ్ళకి గృహం లేని టైంలో పితరుల నాడు లేనటువంటి గృహాన్ని దేవుడు ఆ బిడ్డను తన యొక్క కుమార్తె అల్లుడు వారి కుమారుడిని ప్రేమించి మరి కాకినాడ పట్టణంలో ఈ యొక్క శ్రీనివాస నగర్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి విలువైన గృహాన్ని బట్టి ఈరోజు దీన్ని ప్రతిష్ఠించబోయే గొప్ప సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక ఆయన అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. దేవుడు కట్టించకపోతే ఆ పునాదులు అలాగే ఉంటాయి.